అన్నా ప్రవక్త వివాహమయ్యి 7 సంవత్సరాల తర్వాత భర్త చనిపోవడంతో జీవితాంతం మళ్ళీ వివాహం చేసుకోకుండా తన జీవితాన్ని దేవుని సన్నిధిలో దేవుని కోసం అంకితం చేసింది. మరియా యోసేపులు బాలుడైన యేసువారిని దేవాలయానికి తీసుకొచ్చేటప్పుడు అక్కడ అన్నా ప్రవక్త కనబడతారు. అక్కడ అన్నా ప్రవక్త అక్కడ ఉంటారు. లూకా సువార్త 2వ అధ్యాయం 36 నుంచి 38 వాక్యాల ప్రకారం చూస్తే అక్కడ కనబడతారు. అప్పటికి ఆమె వయసు 84 సంవత్సరాలు. అలా ఆమె దేవుని సన్నిధిలోనే దేవుని కోసం అంకితం చేయబడింది. ఇక నంబర్ 10, 10వ వ్యక్తి ఎవరు అంటే మిరియాం అనేటువంటి వ్యక్తి కూడా మనకు కనబడతారు. పాత నిబంధన గ్రంథంలో కీలకమైన వ్యక్తి మిరియాము. ఆమె ధైర్యము, నాయకత్వము ఆదర్శవంతమైనవి. ఇజ్రాయేలు సమాజంలో ఆమె చాలా పేరొందింది. ఆమె ప్రముఖ పాత్ర ఉన్నప్పటికీ ఆమె వివాహం గురించి బైబిల్లో ఎక్కడ రాయబడలేదు, చెప్పబడలేదు. కుటుంబము, వివాహము ప్రస్తావన లేదు. దేశం యొక్క ప్రయాణానికి ఆమె చేసిన సహాయ సహకారాలపై దృష్టి సాధించి